సార్ మొన్న తుఫాను నేపథ్యంలో చంద్రబాబు నాయుడు గారు కానీ లేకపోతే పవన్ కళ్యాణ్ గారు కానీ లేదా నారా లోకేష్ గారు కానీ ఇక అధికార గణం కానీ ఏమన్నా పని చేశారంటారా చేయలేదంటే జగన్మోహన్ రెడ్డి గారు అయితే అసలు వాళ్ళు ఏమీ చేయలేదు. ఒక ఆయనేమో లండన్ వెళ్ళాడు వాళ్ళ ఆవిడ గారిని తీసుకొని, ఇంకొక ఆయనేమో అసలు క్రికెట్ మ్యాచ్ చూడటానికి ఇంకొక దగ్గరికి వెళ్ళాడు అని చెప్పి మాట్లాడుతున్నారు. అది కూడా వారం తర్వాత, తుఫాను వచ్చిన వారం తర్వాత. అసలు ఏంటి మీకు తెలిసిందేంటి సార్? వాళ్ళు బాగానే పని చేశారండి. ఏం చేశారంటారు? ఏం చేశారండి, మొత్తం తుఫాను వస్తే మొంగలే 4 రోజులు మొంగలే అధికారులందరినీ ఎలక్ట్ చేసి మొంగల కరెంట్ వాళ్ళు కానీ మొత్తం అందరినీ ఎలక్ట్ చేసి పెట్టేసి. ఆ రోజు పరిస్థితులు అంటే తుఫాను వచ్చినప్పుడు పరిస్థితులు తుఫాను కంటే ముందే వీళ్ళు ఎలక్ట్ గా ఉండారు కండి. చంద్రబాబు మొంగలే 4 రోజులు మొంగలే ఎలక్ట్ గా ఉండారు. అవును అవును. అంటే ఎవరికి వాళ్ళకి శిబిరాల్లోకి తీసుకెళ్లి భోజనాలు పెట్టడం కానీ వాళ్ళకి ఉండటానికి అవకాశం ఇవ్వడం కానీ ఇచ్చారండి. మరి అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ ఉన్నారు? ఎక్కడ ఉండారు? అలా బెంగళూరులోనే ఎక్కడ ఉన్నాడు, దాగి ఉన్నాడు ప్యాలెస్ లో. బెంగళూరు వెళ్ళారు నిజానికి, వాస్తవానికి బెంగళూరులో ఉన్నారు. మరి ఈ రోజు వారం తర్వాత వచ్చి మొత్తం అసలు ఆయన అక్కడ బురద లేకపోయినా కూడా కాళ్ళు ఎగరేసుకుని ఇప్పుడు 20,000 ఎకరాకి ఇవ్వాలంటారు. దాని మీద మీ కామెంట్ ఏంటి? ఆయన ఎప్పుడు ఇచ్చాడండి? మొదటి రూపాయి ఎప్పుడు ఇచ్చాడండి? ఆయన మొదటి రూపాయి ఎక్కడ ఇచ్చాడు? మా కానీ ఏ చేలో పండిద్ది అనేది ఆయనకి తెలుసు అసలు? వరి ఏ చేలో పండిద్ది అనేది ఆయనకి తెలుసా? అసలు జగన్మోహన్ రెడ్డికి తెలుసు అసలు? తెలంగాణ ఎన్నైనా వాగుతాడు ఏదైనా. అంతేగాని కనీసం అంటే రాష్ట్రంలో మాకు మంచి పరిపాలన జరుగుతుంది, దానికి మనం సహకరిస్తాం. మళ్ళీ పరిశ్రమలు మనం కూడా ఇప్పుడు లోకేష్ గారు ఏమంటున్నారంటే మీరు కూడా మీకు తెలిసిన పరిశ్రమలు కానీ కంపెనీలు ఉంటే తీసుకురండి, ఆ పేరు మీకే ఇస్తామని కూడా ఆయన చాలా స్పష్టంగా చెప్తున్నాడు. ఆయన అరాజకం చేసి ఎవరిని రానిలా, ఇప్పుడు వచ్చే వాళ్ళు కూడా రానివాడు అంటారా? అంత ముందు రానిలా. అంటే ఏదో ఒక అశాంతి, ఏదో ఒక గందరగోళం, ఏదో సృష్టిస్తాడు, అంత అరాజకాలు సృష్టిస్తాడు. చీప్ లిక్కర్ అసలు చంద్రబాబు నాయుడు అమ్మిస్తున్నాడు, ఆ లిక్కర్ వ్యవహారం మొత్తం వెనకాల చంద్రబాబు ఉన్నాడని జగన్మోహన్ రెడ్డి గారు అంటారు. లేరండి. ముతకలో సామెత ఉంది, చెప్పకూడదు మీడియా. ఇప్పుడు దొంగ అంటే నోరు మూస్తారా అన్నట్టుగా, నేను దొంగతనం చేసి నీ మీద అంటే ఇద్దరు నోరు మూసుకుంటాం అదండి. అది 28వ తారీఖు తుఫాను వచ్చింది. 23 నుంచి చంద్రబాబు అలర్ట్ చేశాడు. సచివాలయంలో తెల్లవారులు కూర్చొని చేశాడు. ఈయనాడని చేశాడా? లేదు. వాస్తవం మాట్లాడుకుందాం. పార్టీ ఎవరన్నా ఉన్నాయి మొత్తాన్ని కూర్చోబెట్టి రాత్రి తెల్లవారులు ఉండి మొత్తం చేస్తే ప్రాణ నష్టం జరగకుండా చూశాడు. ఆస్తి నష్టం అంటే మనకు అవడం చేయగలిగారు, అంతే కదా. సో వీటికి సంబంధించి కూడా వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు గారు చాలా స్పష్టంగా చెబుతున్నారు, సర్వే చేస్తామండి, ఎక్కడైనా నష్టం ఉంటే ఖచ్చితంగా మీకు రైతులు మేము ఆదుకుంటామని కూడా ఆయన చెప్తున్నా కూడా నిన్న ఈయన పర్యటన పెట్టుకోవడం కానీ లేకపోతే ఎకరాకి 20,000 ఇవ్వాల్సిందే, అంతకన్నా ఎక్కువ ఇవ్వాలని చెప్పి ఆయన డిమాండ్ చేయడం కానీ ఎలా చూడాలి సార్? డిమాండ్ ఇంతేనండి, అంతే. వాళ్ళు ఇచ్చింది ఏది చెప్పమన్నాడు, వాళ్ళు ఇచ్చింది చెప్పమనండి. కోటి రూపాయలు ఏమైంది బుడవేరుకి? మరి ఆ వయసులో పెద్ద ఆయన పడవల్లో తిరిగి జేసీపీల్లో తిరిగి చేస్తే ఇంక చేయలేదండి. దానికి అబద్ధానికి సాక్ష్యం ఉందండి. నమ్ముతారా బాబా? అంటే ప్రతిదానికి జగన్మోహన్ రెడ్డి గారు జనాల్లోకి వచ్చి నేను అది ఇది అది అని నమ్మరండి. జగన్మోహన్ రెడ్డి గారికి ఏం కావాలనుకుంటున్నారు? ఏంటి రాష్ట్రంలో కంపెనీలు రాకూడదు, పిల్లలకు ఉద్యోగాలు ఉండకూడదు, వాళ్ళు ఇచ్చిన పథకాల మీద బతకాలి, వాడు ఎప్పుడు చెయ్యాలంటే అప్పుడు చెయ్యాలి, లేదంటే అరెస్టులు కేసులు. గతంలో వాళ్ళు కూడా విశాఖలో ఏదో మేము ఎంఓయూలు చేసుకున్నాం, కొన్ని కోట్ల రూపాయలు అన్నారు. ఆ తర్వాత ఏమో తాటి చేపలు లేకపోతే వాళ్ళతో చేసుకున్నారు. పానీపూరి బళ్ళు వాళ్ళు మన జగనన్న గారే చెప్పారు, కడప వెళ్ళి కడపలో కూడా ఎప్పుడు చేపలు వస్తాయని ఊహించలేదు, నేను చేపల షాపులు తెచ్చానన్నారు. అయ్యండి ప్రజలకు కావాల్సింది. ఏమండి పానీపూరి బళ్ళును ఇయ్యా కావాల్సింది? ఏదో చిన్న స్థాయి వాళ్ళు పెట్టుకుంటారు. ఇప్పుడు కూడా విశాఖలో మళ్ళీ సదస్సు పెట్టబోతున్నారు, దాని గురించి మీ అభిప్రాయం? దాన్ని కూడా డిస్టర్బ్ చేయడానికి, వచ్చిన వాళ్ళని బెదిరించడానికి. ఆల్రెడీ బెదిరిస్తున్నాడు. మీరు కూడా చాలా వాళ్ళ ఇది చూసి ఉండాలి. మీరు ఇప్పుడు వచ్చి పెడితే రేపు మేము అధికారంలో రాగానే మొత్తాన్ని క్యాన్సిల్ చేస్తామని చెప్పని ఆల్రెడీ బెదిరిస్తున్నాడు. ఒక మెడికల్ కాలేజీల కానించి అన్నిటికి మీరు ఎవరైనా టేకప్ చేస్తే మేము రాగానే మేము రద్దు చేస్తాం. కానీ దాన్ని ఇప్పుడు ఎవరైనా అభివృద్ధిని నేను కొనసాగిస్తాను అనాలి. వాళ్ళ నాన్నగారు కూడా అంతకు ముందు ఏదైనా చేస్తే చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఏదైనా జరుగుతుంటే దాన్ని కొనసాగించారు, ఇంకా దాన్ని అభివృద్ధి చేశారు. అది వదిలేసి మీరు ఇది చేస్తే నేను వచ్చే రాగానే తీసేస్తా పీకేస్తా అంటే ఎవరైనా గెలిపిస్తారా సార్? రాజశేఖర రెడ్డి గారికి జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధమే లేదు. ఆయన బిడ్డనే కదా చెప్పు, పదే ఆయన బిడ్డని నమ్మే వేసారు. ఈయనకి కూడా రాజశేఖర రెడ్డి తరహాలో ఈయన ఏదో చేస్తాడని నమ్మే అప్పుడు ఓట్లు వేసారు. ఒకసారి చూశారు, అయిపోయింది. ఒకసారి చూస్తాం, అయిపోయింది. జనాలందరూ దండం పెట్టేశారు, బాబు నువ్వు మా రాష్ట్రానికి పనికిరావు, నీవు నీ ప్యాలెస్ వరకే పరిమితం చేశారు, నీకు ప్రతిపక్ష హోదా కూడా అనవసరం తీసేశారు. కానీ ఇప్పుడు పదే మాట్లాడితే బయటకు వస్తున్నాడు కదా. గత రాష్ట్ర ముఖ్యమంత్రిగా 5 ఏళ్ల కాలంలో ఒక్క రోజైనా బయటకు వచ్చిన ఒక్కసారి మా బందరోడ్డుకి వచ్చాడు, ఏదో పెళ్లి కార్యక్రమం ఉందని. పోరింక దగ్గర నుంచి ఉన్న చెట్లన్నీ నరికేశారు. ఇవాళ చూడండి గ్రీనరీ ఎట్లా ఉంది, ఆ గత 5 ఏళ్ళలో గ్రీనరీ ఎట్లా ఉంది.
ఆయన వచ్చేటప్పుడు చెట్లు నరకటం ఏంటండి? ఒక చెట్టు పెరగాలంటే ఎన్ని సంవత్సరాలు పడుతుంది? ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు నిరుపేదల ఇంటికి కూడా వెళ్ళి ఆయనే పెన్షన్లు ఇస్తున్నాడు. ఈ తరహా పరిపాలన గత జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడు నేను విన్నాను అన్న వ్యక్తి ఎందుకు చేయలేకపోయాడు అంటారు? వాళ్ళ చంద్రబాబు గారు కాన్వాయ్ వెళ్తుంటే ఎవరికన్నా అర్థం తెలుస్తుంది అసలు? ఆ టైంలో ఒక 5 నిమిషాల్లో ఆపి కాన్వాయ్ వెళ్ళిపోగానే వదిలేస్తున్నారు. ఆ రోజున ఆయన ఇంట్లో పౌడర్ రాసుకుంటా ఉండగా ఇక్కడ ట్రాఫిక్ ఆపేవాళ్ళు అండి. ఆయన స్నానం చేసే టైంలో ఇక్కడ ఉత్సవాల్లో కూడా సీఎం గారు ఒక పక్క నుంచి వెళ్తారు, ఇంకో పక్క నుంచి భక్తులు వెళ్తూనే ఉన్నారు దర్శనానికి. ఏమండి ప్రతి నెల 1వ తారీఖు పింఛన్లు ఇస్తానికి వెళ్తున్నారు. గ్రామాల్లో రోడ్ల మీద నడుచుకుంటూ వెళ్తున్నారు. ఎవరన్నా ఇబ్బంది పెట్టారా? ఎక్కడైనా ట్రాఫిక్ ఆపారా? మరి ఇదేంటండి ఇదంతా ప్రజలకు తెలుసు, ప్రజలు అయితే స్పష్టంగానే ఉన్నారు. జాగ్రత్తలు తీసుకున్నారండి. 30% నష్టం వచ్చింది రైతు. 30% అయితే 30% సో ఎకరాకు సుమారుగా ఎంత మేర నష్టం ఉండే అవకాశం ఉంది? 7 బస్తాలు 7 రోజులు 14,000. మరి జగన్మోహన్ రెడ్డి గారు నిన్న ప్రతి చోటకి వెళ్ళి ఎకరాకి 20,000 ఇవ్వాల్సిందే రాష్ట్ర ప్రభుత్వం అని చెప్పి ఆయన డిమాండ్ చేశారు. 20,000 అంటే ఎక్కడ ఇస్తారులేండి, అవన్నీ జరిగేవి కాదు. కానీ రైతు కూడా కొంత వరాంశాలుగా నష్టం వచ్చినప్పుడు చేసేది ఏముంది? ఇప్పుడు ప్రకృతి విపత్తు అది ఎవరో ఊహించేది కాదు, ఊహించేది కాదు, వాళ్ళు చేసిన పని కాదు కదా. ప్రకృతి వచ్చింది చేసేది. నిజంగా ప్రభుత్వం అసలు ఏమైనా అలర్ట్ చేసిందంటారా? అంటే ఈ చంద్రబాబు గారు కానీ లేకపోతే పవన్ కళ్యాణ్ గారు బాగా చేశారు. జగన్ గారు అసలు ఏమి చేయలేదు అంటున్నాడుగా. అసలు వీళ్ళు ఊర్లు వెళ్ళారు, వేరే ఇతర దేశాల్లో క్రికెట్ చూస్తున్నాడు ఒక ఆయన ఇంకో దేశం వెళ్ళాడు అని చెప్తున్నాడు. ఈ ప్రతిపక్షంలో ఉన్నాడు కానీ ఏదో వాగాలుగా, అందుకే అంతే ఎలక్ట్ బాగా చేశారు. సో ముందస్తుగా వాళ్ళకి భోజనాలని, వాటర్ మంచినీళ్ళని, ఆహారం అని అందరినీ ఇంట్లో చేర్చేసేసి జాగ్రత్త తీసుకున్నారు. ప్రాణహాని లేకుండా చేశారు. పునరావాస కేంద్రాలు ఎవరికి ప్రాణహాని లేకుండా చేశారు, జాగ్రత్త చేశారు. నేనేమంటున్నాను బాబాయ్, ఇప్పుడు ఈ రోజున ప్రకృతి విపత్తు ఎవరో ఆపేది కాదు, చేసేది కాదు. కానీ ముందస్తుగా జాగ్రత్తలు తీసుకున్నా కూడా నిన్న అంత మందిని పెట్టుకుని వచ్చి ఆయన పరామర్శ అని చెప్పి డీజేలు అయ్యి పెట్టి అదే ర్యాలీగా వెళ్ళాడండి. పరామర్శ ఉంది, రైతులను పరామర్శించడానికి వెళ్తున్నా అని చెప్పి కదా. ఎక్కడ ఒకసారి దిగాడు, 2-3 పరామర్శించాడు, అప్పుడు వెళ్ళిపోయాడు అంతే. మరి ఎందుకు అసలు దాని వల్ల ఏం ఉపయోగం ఉందంటారు? పోనీ రైతులకి ఏం లేదు, ఊరిని జనాన్ని చూపించుకోవడానికి వచ్చాడు అంతే. ఇంకా మారడంటారు. ఆయన ఆల్రెడీ గత 5 ఏళ్ల పరిపాలన చూశారు, జనాలు ఒక తీర్పు ఇచ్చారు. మనం ఏం తప్పు చేసాం అనేది మళ్ళీ ఒకసారి రెక్టిఫై చేసుకోరు ఆయన. చేసుకోడు ఆయన మనస్తత్వం అదే. ఈ గలాటాల వల్ల రాష్ట్రానికి పెట్టుబడులు రావాలి, ఆదాయం రావాలి, పరిశ్రమలు రావాలి. పెట్టుబడులు రాకుండా చేయడానికి దాని వల్ల ఎవరు నష్టపోతారు బాబాయ్? ప్రజలు నష్టపోతారు. మాజీ ముఖ్యమంత్రిగా నీకు బాధ్యత ఉందా లేదా దాని మీద? ఆయన బాధ్యత లేదు. బాధ్యత ఉంటే ఎందుకు చేస్తాడండి? ప్రభుత్వం బ్రహ్మాండంగా పట్టించుకుందండి. ఈయన ఏదో చేతకాని మాటలు చెప్పి చేతకాని కౌరులు చెబుతా ఉంటాడు అంతే. ఆయన బతికి అట్ట నాశనం అయిపోవాల్సిందే, అంతకంటే. అదేంటి సార్, మళ్ళీ నేను వస్తాను, అసలు పాదయాత్ర చేస్తాను, ప్రజలంతా నా పక్షానే ఉన్నారు అని చెప్పి అంటున్నాడు ఆయన. జీవితంలో ఆయనకి కలగంట అట్లా ఉండిపోవాల్సింది ఫామ్ హౌస్లో, అదే కావాల్సింది ఆయన. ఎందుకని అంటారు? ఎందుకంటే ఆయనకి చేత కాదు, ఇక పరిపాలన అనేది చేత కాదు. ఆయన అట్లా నటిస్తా ఉంటాడు అంతే అంతే. కనీసం అసలు మనకు ఎందుకు రాలేదు, 150 నుంచి 11కి ఎందుకు వచ్చాం, ప్రజలు మనల్ని ఎందుకు నమ్మలేదు అనే ఆలోచన కూడా. ఆయన జనాలను పిచ్చోళ్ళని చేయాలని ఆలోచనలో ఉంటాడు అంతసేపు. జనం ఆయనకంటే తెలివిగలవాళ్ళు, అందుకే 11 సీట్లు కూకోబెట్టారు. ఆయన ఇంకా తెలుసుకోవట్లా, ఇది నేను చేస్తాను, ఇది నేను ఇంతవరకు నడుపుతాను, నేను పరిపాలన చేస్తున్నాను అనేది ఆయనకు అసలు నోటం రాదు. అది ఎంతసేపు రౌడీ రాజకీయం చేయటం, రౌడీ వ్యవహారం చేయటం తప్పితే ఏమీ లేదు దాంట్లో. మొన్న కూడా రైతులను పరామర్శించడానికి వెళ్ళేటప్పుడు అంత బ్యాండ్ మేళాలు, అంత గందరగోళాలు అవసరమా బాబాయ్? నిజంగా రైతులకు అవసరం అసలు పరామర్శించేటప్పుడు? రైతును పరామర్శించేటప్పుడు కారు వేసుకెళ్తాడు, చక్కగా ఫ్రీగా వెళ్తారు, మాట్లాడతారు. రైతును పరామర్శించి డబ్బులు ఏం కావాలి, ఎంత అవుతాయి, ఏంటి ఖర్చులు ఎంత అని ఏంటి అని అడుగుతారు. అవి ఏమీ లేదు కదా. ఎంతసేపు జనాన్ని వేసుకుని వెళ్ళి ఏం మాట్లాడదామని, జనానికి ఇబ్బందులు పెడతాం, రోడ్డు అంటే జనాన్ని ట్రాఫిక్ ఆగిపోవడం బోర్డు అంత ఇబ్బంది. ఆయనతో పాటు వచ్చిన జనాలు ఆయన అభిమానంగా వచ్చిన వాళ్ళు ఏనంటారు? వాళ్ళంతా కూడా అందరూ డబ్బు ఇచ్చి వచ్చిన వాళ్ళే. ఒక్కొక్కరికి 600 హల్వా ప్యాకెట్ ఇస్తే కానీ రాలా, ఎవరు వస్తారు? ఇంత తెలిసి కూడా ఇంకా ఏదో బురద చల్లుదాం, లేకపోతే అసలు ఇప్పుడు ఈ రోజున పరిశ్రమలు రావాలి, ఉద్యోగాలు కావాలి, మన రోడ్లు బాగుపడాలి, అభివృద్ధి ఉండాలి, వీటిలో ఈయన కూడా సహకరించచ్చు కదా. ఇప్పుడు ఉన్న ప్రభుత్వానికి సహకరిస్తే ఎట్టగండి, సహకరిస్తే ఆంధ్రప్రదేశ్ బాగుపడిపోద్ది కదా. బాగుపడకుండా ఉంటే ఆయన కింద ఎప్పుడు చేతులు నలుపుతూ నుంచుని చూస్తూ ఉంటారు. బాగుపడిపోద్దని ఎంతసేపు ఆయన చూసుకుంటున్నాడు, అందుకనే అట్లా నడుపుతూ ఉంటాడు అంతే రాజకీయాన్ని. ఈరోజు జోగి రమేష్ అరెస్టు, అసలు ఒక బీసీ నేత కావాలని ఆయన అరెస్ట్ చేశారు, ఆయన కావాలని ఆయన కుటుంబాన్ని ఇబ్బంది పడతారు. ఆయన్ని ఇన్ని రోజులు ఆయన్ని బయట తిరగనీయటమే తప్పు, గవర్నమెంట్ తప్పు. ఆయన ఎప్పుడూ వేసేయాల్సింది. అసలు ఆయన మాట్లాడిన మాటలకి ఆయన ఎప్పుడూ అరెస్ట్ చేసి లోపల పడేయాలి. కులం అనేది కాదు, పద్ధతి, గవర్నమెంట్ పద్ధతి. మన రాజ్యసభలో కూర్చున్నాము, మన సభల్లో కూర్చుంటున్నాం అనేది పద్ధతి అనేది ఉండాలి. ఎవరికి ఇల్లు లేనప్పుడు అంతే కాదు.
సో నిజంగా అసలు ఆయన ఏం చేయకపోతే సహకరించవచ్చు, బాత్రూమ్ లో దాక్కోవాల్సిన అవసరం లేదు. మొన్న తొడగొట్టాడు, అసలు నన్ను అరెస్ట్ చేసుకుని ఇంట్లో ఉన్న రండి అన్నాడు. చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి అరెస్ట్ చేయడానికి వెళ్ళారు. నా తప్పు లేదు పని నేను వస్తున్నాను అన్నాడు. అటు రావచ్చు గినా దాక్కోవటం ఎందుకు, గంట సేపు పోలీసులను అక్కడ నుంచోబెట్టుకోవడం ఎందుకు, వాళ్ళని ఇబ్బందులు పెడతాం ఎందుకు, ఇవన్నీ ట్రాఫిక్లు చేయడం ఎందుకు, ఇవన్నీ ఎందుకు ఆయనకి? ఇంకా జనాలు నమ్ముతున్నారనే వాళ్ళ ఉద్దేశం ఏంటి? పిచ్చోళ్ళు అనుకుంటున్నాడు జనాన్ని. జనం వాళ్ళకంటే తెలియగలవాళ్ళు ఎక్కడో ఉంటారు, అక్కడ కొంతమంది పిచ్చోళ్ళు, వాళ్ళకంటే తెలియగలవాళ్ళు వాళ్ళ జనం. సో ఈ రోజు పరిపాలన బాగానే ఉందంటారా? మొన్న తుఫాన్ నేపథ్యంలో ఎలా ఉంది ఏంటి ముందస్తుగా? గవర్నమెంట్ బాగా చూసింది, లేకపోతే ఇంకా రైతులు ఇంకా బోల్డ్ అంతమంది చచ్చిపోయేవాళ్ళు, బోల్డ్ అంత ఇబ్బందులు పడేవాళ్ళు. ఏర్పాట్లు అవన్నీ అయితే బాగానే చేశారు, బ్రహ్మాండంగా చేశారు. ఎట్లా ఉంది సార్ పరిపాలన, ఎలా ఉందంటారు? పరిపాలన బ్రహ్మాండంగా ఉంది. పథకాలు కానీ, రోడ్లని కానీ, అభివృద్ధి అని కానీ. రోడ్లు కూడా ఎప్పుడు పోసాడండి రోడ్లు? ఆయన ఉండగా అసలు 5 సంవత్సరాలు ఒక రోడ్డు పోసాడా? ఎక్కిన 6 నెలల్లోనే ఎన్ని రోడ్లు పోసారు? ఎంత ఖర్చు పెట్టారు? ఎంత ఇబ్బందులు చేసినా, ఎంత బాధపడినా రూపాయి ఖర్చు పెట్టి పోపించాడు. సో మార్పు ఉందంటారా సార్? బ్రహ్మాండంగా. చంద్రబాబు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ ఎలా ఉంది పరిపాలన, ఎలా ఉందంటావు? అసలు ఏంటి? బాగానే ఉంది, ఇప్పుడు బాగానే ఉందంటావు. ఎందుకు బాగుంది అంటే రోడ్లు వేస్తున్నారటవా, లేకపోతే పథకాలు ఇస్తున్నారా? రోడ్ పథకాలు ఇస్తున్నారు. పెన్షన్ వస్తుందా టైంకి? ఎంత వస్తుంది పెన్షన్? 4,000. ఏమైనా తగ్గిస్తున్నారా అంటే 250 250 ఎట్లా? ఏమైనా అంటే 1వ తారీఖు కాకుండా 5వ తారీఖు 6వ తారీఖు రావడం అట్లా లేదు, టైంకే వస్తుంది. బాగానే ఉందంటావా? నీ అభిప్రాయం ఏంటి, ఎలా ఉంది పరిపాలన? బాగానే ఉందండి. అంటే ఏం బాగుంది? పిలిచిన ఇస్తాం కానీ, బియ్యం ఇస్తాం కానీ, ఏనా శుభ్రంగా బాగానే, రోడ్లు వేయడం కానీ. మరి జగన్ గారి ప్రభుత్వం అప్పుడు ఉందంటావా ఈ రోడ్లు కానీ, లేకపోతే ఇవన్నీ లేవు? ఇప్పుడు చంద్రబాబు గారు వచ్చినప్పుడు వేసాడు. అప్పుడు ఎలా ఉండేది బాబాయ్ అసలు రోడ్ల పరిస్థితి? అప్పుడు ఎలా ఉండేది? గోతులు గుంటలో సైకిల్ పోతే విరుగుతాం. ఇదే పల్లెటూర్లలో గత 5 ఏళ్లలో కనీసం ఇప్పుడు మట్టి వేసింది కానీ, లేకపోతే ఏదైనా గుంట పోర్చడం కానీ ఎక్కడక్కడ వేసింది లేదు. లేదు, ఏం మాట్లాడే పని లేదు. మరి అసలు నేనే బాగా చేశాను, నా పరిపాలన గొప్పగా ఉంది మరి, అందుకనే పట్టుకొని చెట్లు ఆడికి. మళ్ళీ రేపు వచ్చి ఒక్కొక్కరిని ఎక్కడున్నా కూడా అంత తెలుస్తా అంటున్నాడు. చేసి రామ్మోహన్ వస్తాడు. ఏముందండి, ఆయన మొన్న మెలక ఇంటి పడుకున్నాడు. నిన్న వచ్చాడు, ఏదో రాలేదనుకుంటారని బుర్ర జల్టాకి. ఈ చంద్రబాబు నాయుడు ఏమో అక్కడ డబ్బుల కోసం వెళ్తే ఈయన ఇంటి పడుకున్నాడు. నేను చేస్తాను అంటాడు, 30 ఏళ్ళు ఉంటానంటాడు. అవన్నీ బురదలే మాటలు. పిచ్చి మందకి కత్తి ముందు పోయటం 400 తీసుకెళ్ళారు మనుషులు. వాళ్ళందరూ అభిమానంగా వచ్చారని చెప్పి వాళ్ళందరూ చెప్పుకుంటున్నారు కదా. డబ్బులండి, 400 పలవ ప్యాకెట్, క్వార్టర్ బాటిల్. కనీసం మనం మంచి చేయకపోగా చేసేవాడిని ప్రోత్సహిద్దాం, మనం కూడా సహకరిద్దాం అనేది ఏమన్నా కొద్దిగా సైకో ఊహలో తెలిపోతున్నాడు అంతే, ఇంకేముంది? ఆయన మళ్ళీ ఓట్లు వేస్తారు, మళ్ళీ గెలిపిస్తారు అంటున్నాడు. ఓట్లు నేను పాదయాత్ర చేస్తా అంటున్నాడు. ఇక మళ్ళీ నమ్మరంటారా? ఎవరు నమ్ముతారు? సో ఎట్లుంది బాబా ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ సంవత్సరం కాలంగా ఎలా ఉంది? కొద్దిగా రోడ్లు అయ్యాను పర్లేదా? రోడ్డు బాగా వేసారు కానీ. బాగా వేసారా? ఎమర్జెన్సీ ముందర గుంట చేశారు. పథకాలు అవి పథకాలు అందుగా ఇంట్లో ఎంతమంది ఉన్నా పిల్లలకు డబ్బులు ఇచ్చాడు. మరి విదేశాల డబ్బులు ఇస్తానంటున్నాడు. పెన్షన్ అది పెంచాడు. ఆడేమో 1000 రూపాయలు 5 సంవత్సరాలు పెంచితే ఈయన ఒక నెల చేసాడుగా. సో మార్పు ఉందంటారు? ఫుల్ కొంత మార్పు బాగానే ఉంది. ఇక జగన్ మాటలు నమ్మరా? ఎవడు నమ్ముతాడు? అమ్మేవాళ్ళు నమ్ముతారు, ఉన్నారు కొంతమంది. భయం చేసేవాళ్ళు వాళ్ళు నమ్ముతారు, ఉన్నారు. జోగి రమేష్ అరెస్ట్ అసలు అన్యాయం, బీసీ వ్యక్తిని కావాలని చెప్పి ఆయన అక్రమంగా 3 నెలల ముందే వేయాల్సింది ఆపారు. ఎందుకని అంటారు? ఎందుకంటే చంద్రబాబు నాయుడు ఏమోలే చట్టం తన పని చేసిపోద్దని ఊరుకున్నారు. ముఖ్యమంత్రి అదే జగన్ అనుకో అవగానే పడకుండా వాళ్ళ ఆవిడ కూడా అసలు అన్యాయం చేస్తున్నారు, ఇంట్లో కుటుంబం అంతా కూడా రోడ్డు మీద పడేలా చేస్తున్నారు అని చెప్పి మాట్లాడుతున్నారు. దేశం అంతా చూస్తుంది. చంద్రబాబు నాయుడు అసెంబ్లీలో ఎన్ని మాటలు అన్నాడు, కొడాలి నాని ఎన్ని అన్నాడు, పేరు నాని ఎన్ని అంటున్నాడు అన్నారు. ఎన్ని చూస్తారు, జనం చూస్తున్నారుగా. మళ్ళీ ఎవడేస్తారు రోడ్లు? చేసిందంతా మళ్ళీ తిరిగి వస్తుందంటారా? మళ్ళీ అటు ఎక్కడ వేపల్లోనే ఎక్కడ గవర్నమెంట్ పుట్టండి వాళ్ళ అక్కని అన్నాడని ఆయన చంపేసి. అమర్నాథ్ గౌడ్ ఆ పిల్లలు కాల్చి చంపేస్తే అప్పుడు ఆయన కులం గుర్తురాలా? కులం గుర్తు. ఇప్పుడు బీసీలు దొంగ కానీ దొంగ మాట. జోగి రమేష్ అరెస్ట్ ఎలా చూడాలంటే? జోగి రమేష్ అరెస్ట్ అనేది చట్టబద్ధమైన అరెస్ట్ అండి. అది దాన్ని ఎవరో కానీ కక్షపూరిత అరెస్ట్ అయితే కాదు. కక్షపూరిత అరెస్ట్ కేసు ఉంటే ఇప్పటివరకు ఆయన దాదాపు తెలుగుదేశం పార్టీ గెలిచి 1.5 సంవత్సరం అవుతుంది కదా, ఈ లోపు అరెస్ట్ అవ్వాలి. చట్టం తన పని చేసుకొని పోతుంది. రాజ్యాంగబద్ధంగా అందరికీ న్యాయం జరగాలనే ఉద్దేశంతో ఇప్పుడు అతను తప్పు చేయలేదనడానికి ఆయన దగ్గర ఆధారాలు ఉన్నాయా? లేవు. ఆయన తప్పు చేశాడని ఆయన దగ్గర నమ్మిన వ్యక్తులే ఆయన పార్ట్నర్సే చెప్పారు అప్రూవర్గా మారి. ఇప్పుడు ఆయన తప్పించుకోవడానికి అవకాశం లేదు. సో ఆయన చేసిన తప్పులన్నీ బయటకు వచ్చాయి, అప్రూవర్గా మారారు, తప్పు ఒప్పుకున్నారు. కానీ వీళ్ళు ఏంటంటే తప్పు చేసిన వాడు ఎప్పుడు నేను తప్పు చేశానని చెప్పడం, ఆ తప్పుని సముదాయించుకోవడానికి మాత్రమే చూస్తారు. ఈరోజు జోగి రమేష్ గారు వాళ్ళ భార్య అంటున్నారు, ఆ రోజు నారా చంద్రబాబు నాయుడు గారిని అక్రమంగా అరెస్ట్ చేసినప్పుడు వాళ్ళ కుటుంబం ఎంత బాధపడిందో ఈరోజు నేను అంత బాధపడుతున్నా.
అని చెప్పి ఆమె ఈరోజు బాధపడుతున్నారు. అదే జోగి రమేష్ గారు ఆ రోజు చట్టం తన పని తను చేసుకుపోతుంది, రాజ్యాంగాన్ని గౌరవించి విలువిచ్చుంటే ఈరోజు ఇతనికి ఇలా జరిగేది కాదు. ఆ రోజు అధికారం ఉంది కదా అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఇంటి మీదకి వెళ్ళడం కానివ్వండి, లేకపోతే అదే అదనంగా ఆయనకి మంత్రి పదవి కట్టబెట్టడం కానివ్వండి, అంటే ఇప్పుడు నాయకుడు ఎలాంటి వాడైతే కింద క్యాడర్ కూడా అలాగే ఉంటారనడానికి అదొక ఉదాహరణ అనుకోవచ్చు. కానీ కనీసం ఈరోజు ఏదో దుర్గమ్మ దగ్గరికి వెళ్ళి నేను ప్రమాణ స్వీకారం చేశాను, లేకపోతే దేవుడి దగ్గర ప్రమాణం చేశానంటే ప్రమాణం చేస్తే చేసిన నేరం ఒప్పైపోద్ది అంటారా, లేకపోతే ఎట్లా చూడాలి? ప్రమాణాలు చేస్తే తప్పులన్నీ ఒప్పులైపోతాయంటే ఈ రోజుల్లో రాజకీయ నాయకులందరూ ప్రమాణాలు చేయాల్సి వస్తుంది. కాబట్టి అలాంటి పిచ్చి పిచ్చి ప్రమాణాలు చేస్తే అబద్ధం నిజమైపోదు. కాబట్టి ఏదైనా అధికార మదం ఉంది కదా అని, నా వెనకాల 10 మంది ఉన్నారు కదా అని నేను ఏం చేసినా మాట్లాడేవాడు లేదు కానీ అధికార మతం చూపిస్తే దానికి ఉదాహరణ ఈరోజు దేవుడు తిరిగి చూపించాడు. ఇక నుంచి చంద్రబాబు గారు కానివ్వండి, లేకపోతే లోకేష్ గారు కానీ పెట్టుబడులు రావాలి, పరిశ్రమలు రావాలి, వాళ్ళు చేస్తున్న ప్రయత్నాలు చూస్తుంటే ఎలా అనిపిస్తుంది? ప్రయత్నాలు ఇప్పుడు ఒకప్పుడు 2024 విజన్ అన్నారు, ఆ విజన్ ఇప్పుడు చూస్తున్నాం. 2042 విజన్ అన్నారు, దాన్ని కూడా చూస్తాం. దానికి ఎగ్జాంపుల్ ఏంటంటే ఆ రోజు హైదరాబాద్ హైటెక్ సిటీ, ఈరోజు అమరావతి. కాకపోతే ప్రతి ఒక్కళ్ళు అనుకునేది ఏంటంటే నాయకులు గెలిపించారు పార్టీని, మేము గెలిపించామన్నారు. కానీ ఈరోజు గెలిపించిన నాయకులు, సీనియర్ నాయకులు 30-30 ఇయర్స్ ఇండస్ట్రీ కాదు, యువత, చదువుకున్న విద్యార్థులు. ఎప్పుడైనా సరే ఒక ప్రభుత్వం నిలబడాలన్నా ఏదైనా జరగాలంటే యువత ముందుకు రావాలి. ఈరోజు ఆ యువత ముందుకు వచ్చి అభివృద్ధి కోసం, ఉద్యోగాల కోసం నారా చంద్రబాబు నాయుడు గారిని గెలిపించి ఈరోజు ముఖ్యమంత్రి చేసుకున్నారు. వాళ్ళు ఇచ్చిన హామీ ప్రకారం నారా లోకేష్ గారు కానీ, నారా చంద్రబాబు నాయుడు గారిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఒక నెంబర్ 1 ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంగా తీర్చిదిద్దడానికి అహర్నిశలా కష్టపడుతున్నారు. అంతేగాని ప్రతీకారం తీర్చుకుందామని కానీ, వాళ్ళని ఏదో చేద్దామని కానీ ఆలోచన అయితే వాళ్ళకి లేదు. లోకేష్ గారిని భవిష్యత్ నాయకుడు అనుకోవచ్చు అంటారు బ్రదర్? ఎందుకంటే ఆయన విద్యాశాఖ మంత్రిగా మొన్న 16,000 పైచీలకు మెగా డిఎస్సి సక్సెస్ఫుల్గా దాన్ని సక్సెస్ చేయడం కానివ్వండి, లేదా ఉద్యోగ అవకాశాలు లేదా పెట్టుబడుల కోసం ఆయన చేస్తున్న ప్రయత్నాలు కానివ్వండి, ఈ రోజున గూగుల్ డేటా సెంటర్ రావడం కానివ్వండి, ఎలా చూడాలని భవిష్యత్తు నాయకుడు అనుకోవచ్చు అంటారా? ఒక విజనరీ లీడర్ కడుపున ఒక విజనరీ పుట్టక ఇంకేం పుడుతుంది అన్న. కాబట్టి సింహం కడుపున సింహమే పుడుతుంది కానీ గుంటనాక్కలు పుట్టవు కదా. సో ఆ గుంటనాక్కలు ఏం చేయాలంటే ఇక నుంచి అయినా ఇలాంటి నాయకులు చూసి బుద్ధి తెచ్చుకొని ఆంధ్రప్రదేశ్ ఎప్పుడు అభివృద్ధి బాటలో నారా చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ ఆధ్వర్యంలో ముందుకెళ్తుందని నువ్వు అనుకుంటున్నావు. చివరిగా జగన్మోహన్ రెడ్డి గారికి 5 ఏళ్లుగా రాష్ట్ర ముఖ్యమంత్రికి ఏనాడు బయటకు రాలా. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అంటే ఆయన ఇంటికే వెళ్ళి పెన్షన్లు ఇస్తున్నాడు, లేకపోతే సమస్యలు ఏమైనా ఉంటే నేరుగా కార్యాలయానికి రండి అంటున్నారు. ఇవన్నీ చూస్తుంటే ఈ రోజు కూడా జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన అంటే ఏదో ఒక లాండ్ ఆర్డర్ దెబ్బతీయాలి, అశాంతి నెలకొల్పాలి అనే పరిస్థితులు అంటారా? నిజంగా తుఫాన్ రైతులను పరామర్శించాలంటే తుఫాన్ వచ్చిన తర్వాత వారం రోజులకి వెళ్ళి పరామర్శించడం అనేది ఎంతవరకు సమంజసం? తుఫాన్ అంటే కొంచెం బురద నీళ్ళు ఉంటాయి కదా, ఆయనకి అలాంటి డస్ట్ ఎలర్జీ అంటే చాలా ఇరిటేషన్ అనమాట. ఆ బురద అన్న రైతు అన్న. సో అందుకే నేల మొత్తం ఎండిపోయిన తర్వాత వాళ్ళు చూసి ప్రతిపక్షం నాయకుడు అని ఏదో చెప్పుకోవాలి కాబట్టి ఏదో వచ్చారు, వెళ్ళిపోయారు. కాకపోతే ఆయనకి రోజుకో శవం దొరికితే మేబీ ఆంధ్రాలో ఉంటారేమో, మరి రోజుకో శవం దొరకట్లేదు కాబట్టి నెలకో 2 నెలకో దొరుకుతుంది, వచ్చి అలా వచ్చి చుట్టం చూపుకి వెళ్ళిపోతారు తప్ప ఆయన ఎన్ని యజ్ఞాలు చేసినా, ఎన్ని హోమాలు చేసినా, ఎన్ని శవాల దగ్గరికి వెళ్ళినా నెక్స్ట్ ఆయన రావడం అనేది జరగదు. ఎలా ఉంది పరిపాలన? ఎలా ఉంది? బాగుంది. ఎందుకు బాగుంది? ఆయన తలపడి ఉన్నాడు. ఆయన చేసే పరిపాలన అంతా గొప్పగా ఉంటది, సంతోషంగా ఉంటది, ప్రజలు కూడా సంతోష పెడతారు. ఆయన అనే మాటలు ఎవరు ఏమను. అంటే పెన్షన్ టైంకే వస్తుందా, ఏమైనా తగ్గిస్తున్నారా డబ్బులు? పెన్షన్ టైంకి వస్తుందండి. రేషన్ కూడా మాకు ముద్ర వేసుకుని ఇంటికి పంపిస్తున్నారు. చాలా మందికి రేషన్ ఇవ్వట్లేదు, లేదా పెద్దోళ్ళు ఇబ్బందులు పడిపోతున్నారు అని చెప్పి కొంతమంది ప్రచారం చేస్తున్నారు వైసీపీ వాళ్ళు. సార్ మాకు ఇంటికే ఏళ్ళు ముద్ర వేసుకుని వెళ్ళి ఇంటికి పంపిస్తున్నారు. సో అంటే అమ్మా ఈ రోజున రోడ్లు కానీ పల్లెటూరులో ఇబ్బంది పడకుండా రోడ్లు వేయడం కానీ, లేదా మీకు ఉచిత బస్సు ప్రయాణం కానీ బాగుందమ్మా? ఆయన మాకు రోడ్లు కూడా బాగా చేశారు సార్. మరి ఏమి చేయట్లేదు అంటాడు జగన్మోహన్ రెడ్డి, అసలు ఏమి చేయట్లేదు. చంద్రబాబు ఆయన మాటలు అమ్మితే అంతే అడుగుపోవటమే. అంతే అంతే. మళ్ళీ నేను పాదయాత్రకు వస్తాను, నేను మళ్ళీ మీ అందరిని ఉద్ధరిస్తాను అంటున్నాడు. ఉద్ధరించింది సార్లేండి 5 సంవత్సరాలు. వద్దు అంటే మొన్న కూడా వెళ్ళి రైతులను పరామర్శిస్తాను అది అని చెప్పి తిరుగుతున్నాడుగా. కాదు తుఫాన్ వచ్చినప్పుడేమో బెంగళూరులో ఉండి అయిపోయిన తర్వాత వచ్చి పడిపోయి ఉన్నాక ఆయన ఏం చేస్తాడు, ఈయన ఏం చేస్తాడు. బాబు గారు అసలు అప్పుడు పోయిన సంవత్సరం ఆ వరదన ఎన్ని రోజులు తిరిగాడు ఆయన, అటు తిరిగాడా పంచి ఎట్టుకుని. అదేమంటే ముసలోడు అంటాడు. మరి ఆయన ముసలాడు, ఆడు ముసలాడు ఆవిడా, అంతేగా ఆడు ముసలాడు ఆవిడా. అమ్మా నువ్వు చెల్లెల్ని మోసం చేసి అంటున్నాడు. మరి ఆయన అట్లా మోసం చేయలేదు ఎవరిని.
సార్ నాన్న చంపాడు ఇంకేం చేస్తాడా సొంత బాబాయిని హత్య చేస్తే కనీసం ఎవరు ఏంటని తెలుసుకున్నాడా? తెలుసుకోలేదుగా. వచ్చి మళ్ళీ నేను పాదయాత్ర చేస్తా, మీ అందరికి నేను ఉన్నాను, మీకు మీరు కష్టాల్లో ఉన్నారు, మళ్ళీ నేను వస్తా అని చెప్తా అంటున్నాడుగా. అంటాను ఎందుకండో అట్టగానే అంటాడు. నమ్ముతావంటావా నువ్వు జగన్మోహన్? మేము వెయ్యం అసలు వాడికి, అది మాకు తెలుసు. ఎందుకని మేము వెయ్యము. ఈ రోజు పెన్షన్ ఎన్ని వస్తున్నాయి? టైంకి ఇస్తున్నారా? ఏమైనా తగ్గిస్తున్నారా? తగ్గిలా మాకు ఇస్తానే ఉన్నారు. ఇస్తానే ఉన్నారు. 1వ తారీఖు వస్తుందా లేదా 10వ తారీఖు? పొద్దున్నే ఇస్తున్నాడు. చంద్రబాబు గారి పరిపాలన బాగుందంటారా? మరి జగన్మోహన్ రెడ్డి ఏం బాగాలేదు అంటున్నాడుగా. ఇష్టం లేకపోతే అట్టగంటారండి. అంతే. నీకు వచ్చింటే నువ్వు బాగా చేస్తావు నేను చెబుతానా చెప్పను. సో అట్లాగా అమ్మా, మీకు రాకపోయినా పెన్షన్ మీ పక్కన వాళ్ళందరికీ టైంకి రావడం పొద్దున్నే వస్తున్నారు ఇచ్చేస్తున్నారు తెల్లారి పట్టుకు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.